హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో నేను మీకు ఒక స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఏమేం స్కిల్స్ ఉండాలి, మనం చెప్పుకోవచ్చు రోడ్ మ్యాప్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ రోడ్ మ్యాప్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాజ్ ఏ స్టూడెంట్. సో ఫస్ట్ అయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఒక స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే ఈ షుడ్ బి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్. ఏదైనా ఒక స్ట్రీమ్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. చాలామంది చెప్తుంటారు ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారని. సో అదేంటి అంటే చాలా రేర్ కేసెస్, చాలా తక్కువ కేసెస్. అదేంటి అంటే 1000లో ఒకరు ఇద్దరు ఉంటారు. వాళ్ళని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవద్దు. ఇక్కడ జనరలైజ్డ్ ఫార్ములా చెప్తున్నాను నేను. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూ షుడ్ కంప్లీట్ యువర్ బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ విత్ ఎ గుడ్ పర్సంటేజ్. నీకు మంచి ప్యాకేజ్ రావాలి అనుకుంటే. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యూ షుడ్ నో అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్లీ. సో నీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఓకే, ఐదర్ C++, జావా ఆర్ పైథన్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అండ్ ద థర్డ్ స్కిల్ ఈజ్ you should know DSA. ఓకే, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అలాంగ్ విత్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ యూ నో. నీకు వచ్చిన లాంగ్వేజ్తో పాటు ఈ DSA ఈజ్ ఎక్స్ట్రా బెనిఫిట్. ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ యూ షుడ్ నో ఏ DBMS సాఫ్ట్వేర్. అంటే MySQL కానీ, SQL కానీ, MongoDB కానీ బేసిక్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఈ బేసిక్స్ లేకుండా డేటా బేసిక్కి సంబంధించిన బేసిక్స్ లేకుండా నీకు సాఫ్ట్వేర్ జాబ్ రావడం అనేది కూడా చాలా కష్టం. సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. సో వెనెవర్ యూ గో టు ఇంటర్వ్యూ దే మెయిన్లీ ఫోకస్ ఆన్ దీస్ స్కిల్స్ ఓన్లీ. అంటే నువ్వు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా లేకపోతే సబ్జెక్ట్ పరంగా ఎంత తోపైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి నీకు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అంటే. ఓకే, ఇవైతే మెయిన్ స్కిల్స్. ఇవి కాకుండా రెజ్యూమ్ బిల్డింగ్ ఇవన్నీ కామన్గా ఉండాల్సిన స్కిల్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా నువ్వు ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ఇప్పుడు, సో ఆ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే లింక్డ్ఇన్లో ఒక మంచి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి Naukri.com లాంటి జాబ్ పోర్టల్స్లో కూడా మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి అండ్ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. సో రీసెంట్గా అయితే నేను చూస్తున్నంత వరకు లింక్డ్ఇన్ ద్వారా జాబ్లు ఎక్కువ ప్యాకేజ్కి కోరుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్లీ విత్ రిక్రూటర్స్ ఇన్ లింక్డ్ఇన్. సో కాబట్టి మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ నేను ఇందాక చెప్పిన స్కిల్స్ అన్నీ పెట్టుకుంటే యూ కెన్ గెట్ సాఫ్ట్వేర్ జాబ్ ఈజీలీ. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా సబ్జెక్ట్కి రోడ్ మ్యాప్ కావాలి అనుకుంటే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అందులోకి వెళ్తే మీకు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన రోడ్ మ్యాప్స్, మెటీరియల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. యూ కెన్ జాయిన్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. దిస్ ఈజ్ యువర్ మహేష్ సైనింగ్ ఆఫ్.